అందరికీ నమస్కారం. షుగర్ ఎలా ఉంది? షుగర్ తినడానికి కాదండి, మీకు వచ్చిన షుగర్ ఎలా ఉంది అంటున్నాను. లేటెస్ట్గా వచ్చింది కదా మీకు. షుగర్ రాగానే కంగారు పడిపోయి ఇదేమైపోయింది అదేమైపోయింది అని టెన్షన్ పడిపోతున్నారు కదా. దానికి ఏం చేస్తాను, టాబ్లెట్ మొదలు పెట్టేశారా? టాబ్లెట్లు ఎందుకు మొదలు పెడతారు? ఫస్ట్ ఏదో కర్మగాలి షుగర్ వచ్చింది, అది వచ్చినట్టు బయటపడింది. ఇంతకుముందు ఎన్నిసార్లు మీకు షుగర్ వచ్చిందో ఆ విషయం మీకు తెలుసా? ఇప్పుడు ఏదో బయటపడింది కాబట్టి నాకు షుగర్ అని టెన్షన్ పడిపోతున్నారు. ఒక చిన్న పని చేయండి, టాబ్లెట్ ఉండి దాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ కాకరకాయ ఉంటుంది కదా, కాకరకాయని గ్రైండ్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి ఒక అరకప్పు కాకరకాయ రసం పొద్దున్నే తాగండి. తాగితే మీ షుగర్ తగ్గుతుంది. ఎందుకు తెలుసా? కాకరకాయ చేదుగా ఉంటుంది కదా అని చెప్పి దాన్ని ఏదో తక్కువ అంచనా వేయద్దు. దాంట్లో విపరీతమైన విటమిన్ సి ఉంటుంది. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో డెవలప్ అయ్యేటప్పుడు ఈ షుగర్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాకరకాయ తీసుకుంటే ఏమవుద్దంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి అగెనిస్ట్గా పనిచేసి ఇన్సులిన్ చాలా సెన్సిటివ్గా తయారు చేస్తుంది. యాక్టివ్గా తయారు చేయడంతో ఇమ్మీడియట్గా మీకు షుగర్ లెవెల్స్ పడిపోతాయి. 3 రోజులు చేయండి, 3 రోజులు కాకపోతే 6 రోజులు చేయండి. ఏమవుతుంది? కాకరకాయ కదా, తాగి చూడండి. మీ టాబ్లెట్ వాడాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. వాడాల్సిన అవసరం పడదు. కాకరకాయ బెటరా, టాబ్లెట్లు బెటరా? ఆలోచించండి మీరు.